వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అబ్రాడ్కి చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు మరొక స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఆర్తి. ఆర్తి ఫ్రమ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు? యుఎస్ఏ. యుఎస్ఏ వెళ్తున్నారు. ఓకే, సో విచ్ యూనివర్సిటీ చూస్తే? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్. వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ వీసోర్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్ ఏంటి? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలన్నా లేదా నెక్స్ట్ స్టెప్ స్టడీస్లో ముందుకు వెళ్ళాలి అంటే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఆ స్టెప్లో వీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది మీకు? ఫస్ట్లీ నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను. అండ్ వెన్ ఐ కేమ్ హియర్ దే అష్యూర్డ్ మీ ఫ్రమ్ ద స్టార్ట్ దట్ యూ విల్ గెట్ ఇట్. నీకు ఏదేది కావాలో అన్నీ మేము చూసుకుంటాం. అండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ టిల్ నౌ I've got my visa appointment, I have got my biometric appointment. Ippati varaku everything is done by Vsource people. So I just thank them a lot. I can assure every student who is going to go in the future that you will get 100% assurance from these people, from every staff here. Okay, so ఎంత టైం పట్టింది వీసా ప్రాసెస్కి? వీసా ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టలేదు, బికాస్ ఐ గాట్ మై జస్ట్ అడ్మిట్ వచ్చిన తర్వాత I-20 ఐ గాట్ ఇన్ 1 month. I-20 వచ్చిన తర్వాత ఐ జస్ట్ గాట్ మై వీసా అపాయింట్మెంట్ ఇన్ 10 days. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశం గౌడు. నేను కూకట్పల్లి డిపోలో కండక్టర్ జాబ్ చేస్తా. రియల్లీ చెప్పాలంటే ఒక అబ్రోడ్, యూకే, యుఎస్ఏ అంటే ఒక ఐ పీపులే వెళ్తారు అనుకున్నాము. ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు చిన్నగా ఎట్లా అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీసోర్స్ ద్వారా చూసిన జీరో, అసలు ఎలాంటి డబ్బులు లేకుండా మేము ఎక్కిస్తామంటే ఏదో నేను క్యాజువల్గా అనుకున్నా. కానీ మాకు ఫస్ట్ నుంచి శ్రీనివాస్ సారు ఒకసారి ఇట్లనే ఫోన్ చేసినప్పుడు ఇట్లా మాకు ఆ ఫోన్లోనే మంచి మెసేజ్ వచ్చింది. ఇక అప్పుడు ఇక్కడ లేదు, మేము అమీర్పేట వెళ్ళి కలిసినాం. లోన్ ప్రాసెస్ పెద్దది అంటే మామూలుగా అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ ఉన్నోళ్ళే అబ్రోడ్ వెళ్తారు అనేది మాకు ఒక చిన్న ఊహ. కానీ నా చిన్న లాంటి ఒక కండక్టర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే మా పాప వెళ్తుంది అంటే నేనే నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే నేను ఇంకా మా కొలీగ్స్, డ్రైవర్, కండక్టర్స్ అందరికి ఇట్లా ఈ ఆలోచన ఉన్న వాళ్ళకైతే నేను ఒక 100 మందికి నాతో రోజుగా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా నేను ఇచ్చేస్తున్నా. అంటే మీకు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే బస్ పాప చాయిస్ను గౌరవించి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయండి అని నేను ఇప్పటికి దాదాపు నాకు తెలిసి అయితే ఒక 100 మందికి చెప్పా. వీసోర్స్ లాంటి మనకు ముందుంటే మాకు కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది, మంచిగా ఉంటుందని నేనైతే చాలా చెప్పిన. మామూలు పబ్లిక్ ఇవాళ ఒక అబ్రోడ్ వెళ్ళడం అనేది అంటే మా ఊర్లో అయితే మాది మొగిలిపేట, మెట్పల్లి, అక్కడ మా ఊర్లో మేమే ఫస్ట్ వస్తాం. ఇక ఇది వాళ్ళకు రియల్లీ హ్యాట్సప్. ఓకే, సో వీళ్ళ సర్వీస్ అంతా కూడా ఎలా అనిపించింది? ఇప్పుడు సర్వీస్ నేను చెప్తున్నా కదండి, మాకు అసలు ఇలాంటి మాకు జరిగే ప్రాసెస్ ఫోన్ చేసి చెప్తుండ్రు, మేము వస్తున్నాం చేస్తున్నాం తప్పితే అసలు ఎలాంటి లేదు. ఇప్పటికి ఖర్చు మేమేం డబ్బులు పే చేయలేము, అంతా వాళ్ళే. 43 lakhs శాంక్షన్ అయింది. మామూలుగా ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. అలాంటిది మీరు అవుట్ ఆఫ్ ఇండియా పంపించాలి అనుకున్నప్పుడు అసలు మీ ఐడియానా తన ఐడియానా? కంప్యూటర్ సైన్స్ BSc ఇక నాకు గిట్లా డాడీ నేను వెళ్తా అన్నది. ఇక దాంట్లో నాకు కూడా ఫస్ట్ అదే భయం ఉండే. మా బ్రదరు USA ఉంటాడు, ఇక కొద్దిగా మాకు దగ్గర యూనివర్సిటీ. ఇక వీళ్ళకు మళ్ళీ నేను చేసి అది ప్రాసెస్ అంత అయినాక మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు USAకు పెట్టుకున్నాం. అది కూడా సక్సెస్ అయింది. మీ హ్యాపీనెస్ ఇప్పటికే తెలుస్తుంది మీ మాటల్లో. ఉన్నది వాళ్ళకి కావాల్సింది ఇచ్చుకుంటూనే వెళ్తున్నా. ఇప్పుడు ఇది కూడా నాకు పెద్దదే, కానీ వీళ్ళ ద్వారా చిన్న సమస్య అయింది అన్నట్టు. సో ఇప్పుడు మీకు లోన్ వచ్చింది అంటున్నారు కదా, ఇది కొలేటరలా నాన్ కొలేటరలా అండి? నాకు ఎలాంటి ఆస్తులు లేవు. ఒక నా గ్రామంలో ఇల్లు ఉంది. అడిగారు మీకు ఏముంది అంటే ఊర్లో ఇల్లు ఉందన్న. కాకపోతే నా సాలరీ, నాదేది నేను చేసే జాబు దాంట్లో పే స్లిప్స్ అవి నాకు ఎంత వస్తుంది అవి పెట్టుకున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ₹1,00,000 లోన్ తీసుకుంటే కూడా అవన్నీ పెట్టుకుంటారు. కానీ ఇది చాలా పెద్దది మాకైతే. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా వెళ్ళాలనుకుంటూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్కి ఉండేటువంటి భయమే అవుట్ ఆఫ్ కంట్రీ అన్నప్పుడు. సో అలాంటి పేరెంట్కి, స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా మేడం, భయం అనేది ఓకే, కానీ మన ప్రయత్నం అనేది ఫస్ట్ వీసోర్స్కి వచ్చి అప్రోచ్ కండి. మీకు వీలైతే ఓకే, లేకుంటే మీ స్టడీ మీది. నేను చెప్పేది అది.
ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఇది అంత ఏదో రాంగు అనుకుంటే అయితే కుదరదు. దయచేసి చదవాలనుకునే పిల్లలకు, భవిష్యత్తు ఇవ్వాలనుకునే తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి ఒకసారి సోర్స్ వల్ల చూడండి అంతే. ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుద్ది ఏం జరుగుద్ది ఏంటి అనేది. సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.